ఇదేమంటున్నాడంటే ఇంకా మా సృష్టి అనేది మా గ్రంథాల్లో చెప్పినటువంటి సృష్టి అనేది సైన్స్కు దగ్గరగా ఉంది, బైబిల్లో చెప్పినటువంటిది అసలు ఆ సైన్స్కు దగ్గరగా లేదు, సైన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి వీడు కరుణాకర్ గారు వాగాడు ఆ వీడియోలో. ఏమంటున్నాడు వీడు, మా గ్రంథాల్లో ఉన్నదే సైన్స్కు దగ్గరగా ఉంది అని చెప్పేసి వీడు చెప్తున్నాడు. ఇప్పుడు నిజానికి అసలు ఏది సైంటిఫిక్గా ఉంది, ఏది సత్యానికి దగ్గరగా ఉంది అని చెప్పి మనం చూస్తాము. ఇప్పుడు హిందుత్వం చెప్పబడినటువంటి ఈ సృష్టి క్రమం ఏదైతే ఉందో సైన్స్ కూడా దాదాపుగా ఇదే చెప్తుందమ్మా. అలాగంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉంది. అంటే ఈ విశ్వం ఇలా ఏర్పడక ముందు అంతా ఒక సంఘటితమైన ఒక పదార్థంగా ఉండేది, అది మహావిస్ఫోటనం చెంది ఒక ప్రేలుడు జరిగి ఇలా రకరకాలుగా వేరు పదార్థాలుగా, గోళాలుగా, నక్షత్రాలుగా, గ్రహాలుగా విడిపోయింది అని చెప్పి ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ చరాచర ప్రాణులన్నీ, ఈ ప్రకృతి అంతా కూడా బ్రహ్మలో నిక్షిప్తమై ఉండి సృష్టి ఆదిలో మళ్ళీ ప్రకటితమవుతుంది, బ్రహ్మలో నుంచి ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఏదైతే చెప్పామో సేమ్ అదే బిగ్ బ్యాంగ్ థియరీకి దగ్గరగా ఉంది. సైన్స్ అదే చెప్పిందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ సృష్టి అంతా కూడా ఏదైతే ఇప్పుడు హిందూ గ్రంథాల్లో చెప్పినట్లుగా కొత్తగా సృష్టించబడదు, ఉన్నది నాశనం కాదు. సైన్స్ కూడా ఇదే ఒక సూత్రం చెప్పింది, ఎనర్జీ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్. అంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, పరిణామ క్రమం చెందుతుంది. అదేవిధంగా ఏ పదార్థాన్ని కూడా మనం నాశనం చేయటం కుదరదు. ఇప్పుడు ఒక పుస్తకాన్ని తగలబెట్టాం అనుకోండి, ఒక పేపర్ని తగలబెట్టాం, అది కొంత బూడిద రూపంలో అక్కడ మిగిలిపోతుంది, కొంత వాయువు రూపంలో పైకి పోతుంది. అంటే దానిలో ఉన్న ఆ పదార్థం వేరు రూపాలుగా విడిపోయి రూపాంతరం చెందుతుంది తప్ప పూర్తిగా నాశనం కాదు. అలాగే కొత్త పదార్థాన్ని మనం సృష్టించలేం. ఇప్పుడు ఉదాహరణకి భూమిలో నుంచి ఒక మొక్క పెరిగి వృక్షంగా మారింది అంటే అది కొత్తగా వచ్చిందని కాదు, ఆ భూమిలో ఉన్నటువంటి పోషకాలు, నీరు, సూర్యరశ్మి, ఇలా రకరకాల పదార్థాలన్నీ కలిసి ఆ విధంగా రూపాంతరం చెందాయి, అంతే తప్ప కొత్తగా ఊడిపడింది కాదు. అదే సైన్స్ ఏదైతే ఈ సూత్రం చెప్పిందో ఇప్పుడు మన హిందూ గ్రంథాల ప్రకారం కూడా సృష్టి అంతా నాశనం కాదు, అలాగే కొత్తగా ఊడిపడింది కాదు, కొత్తగా సృష్టించడం లేము. సేమ్ సైన్స్ ఏదైతే చెప్తుందో మన హిందూ గ్రంథాలు కూడా అవే చెప్తున్నాయి. నెక్స్ట్ ఈ సృష్టి జరిగి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు కాలం జరిగింది అని చెప్పి ఈ హిందుత్వ గ్రంథాలు చెప్తున్నాయి. మరి బైబిల్ ఏమో కేవలం 6000 సంవత్సరాల క్రితం సృష్టి జరిగిందని చెప్పి వాళ్ళ బైబిల్ చెప్తుంది. దీనిని అమెరికా సుప్రీంకోర్టు నిషేధించిందమ్మా, తప్పుపట్టింది దీన్ని. అమెరికా క్రైస్తవ దేశం, దాదాపు 90% క్రైస్తవులు ఉన్నారు అక్కడ. అంత క్రైస్తవ దేశం అయినప్పటికీ కూడా ఈ బైబిల్లో చెప్పబడినటువంటి సృష్టి క్రమం అంతా కూడా ఫ్రాడు, ఇది సైన్స్కి విరుద్ధంగా ఉంది, కాబట్టి దీన్ని స్కూల్స్లో చిన్నపిల్లలకు బోధించకూడదు, అలా బోధిస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని చెప్పి 1968లో సుప్రీంకోర్టు నిషేధించిందమ్మా బైబిల్ని. 1968లోనమ్మా. అయితే క్రైస్తవ దేశం అయినట్టు అమెరికానే దాన్ని నిషేధించిందంటే అసలు ఆ పరిస్థితి ఏంటనే మనం ఊహించుకోవాలి. అసలు నన్ను అడిగితే నాకు ఒక విషయం అర్థం కాదు, ఏంటంటే సైన్స్ అనేది దేవుణ్ణి నమ్మదు. జాగ్రత్తగా వినాలి అందరూ. సైన్స్ అనేది దేవుణ్ణి నమ్మదు. దేవుడు ఉన్నాడు అని అంటే నమ్మరు అనమాట, సైంటిస్టులు నమ్మరు. మరి సైంటిస్టులు నమ్మనటువంటి విషయాలను తీసుకెళ్ళి దేవుని గ్రంథాలను తీసుకెళ్ళి సైన్స్కి ఎలా ముడిపెడతారనేది నాకు అర్థం కాని పాయింట్. ఇప్పుడు సపోజు సైంటిస్టులు ఏం చెప్తారు, కోతి నుంచి మనిషి పుట్టాడు, మనిషి అనేవాడు కోతి నుంచి వచ్చాడు, పరిణామ క్రమం. కోతి అనేది ఉండే కొంది దాని తోక ఊడిపోయింది, దాని రూపం మారింది, సేమ్ ఇక మనిషి ఆ విధంగా వచ్చాడు, కాబట్టి కోతి నుంచి మనిషి వచ్చాడు, ఇది పరిణామ క్రమం, ఇది సైన్స్ అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని మత గ్రంథాలుగా పిలువబడుతున్నటువంటి ఏ గ్రంథం అయినా సరే దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? కోతి నుంచి మనిషి వచ్చాడు అని అంటే ఈ ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నీ కూడా తప్పులే, మొత్తం తప్పులేనమాట. దీన్ని కనుక మనం యాక్సెప్ట్ చేస్తే దీనికి ఒక ఆధారం కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు సైంటిస్టులు చెప్పే అన్ని నిజాలని మనం ఎట్లా కనుక్కుంటాం? ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళు కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్తారు వీళ్ళు. సపోజ్ ఈ మధ్య గోగినేని బాబు అని ఎవరు ఉన్నాడు ఒక ఆయన కూడా అదే మాట చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ నేనేం చెప్తానంటే కోతి నుంచి మనిషి వచ్చాడు ఇదే సత్యం అని చెప్పినటువంటి వాళ్ళందరినీ ఏం చేయాలంటే మనం ఒక లైన్గా నిలబెట్టాలి. లైన్గా నిలబెట్టి కోతి రక్తం తెచ్చి వాళ్ళకి ఎక్కియాలి వరుసన. ఏది కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కోతి రక్తం తెచ్చి వాళ్ళకి ఎక్కియాలి.
వీళ్ళు కనుక చనిపోకుండా బ్రతికే ఉన్నారు అని అంటే వీళ్ళు చెప్పింది కరెక్ట్, వీళ్ళు చచ్చారు అని అంటే మరి వాళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్పేసి మనకు క్లియర్ అయిపోద్ది. మరి దాని ముందుకు వస్తారా వీళ్ళు అని అంటే రారు. అదేంది, వీళ్ళు చెప్పేది నిజం కదా, ఇప్పుడు వీళ్ళు చెప్పేది నిజం కదా. మరి కోతి రక్తం ఎక్కితే ఏమైంది? కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్తున్నారు, కోతి రక్తం ఎక్కితే ఏమైంది? బతుకుతారు కదా మీరు. ఇంకొకటి, కోతి డిఎన్ఏ మనిషి డిఎన్ఏ ఒకటి కాదు, కోతి డిఎన్ఏ మనిషి డిఎన్ఏ ఒకటి కాదు. మరి అలాంటప్పుడు కోతి నుంచి మనిషి వచ్చాడని ఎలా చెప్తారు సైంటిస్టులు? దీన్ని ఎలా నమ్ముతారు? దేవుడు ఉన్నాడంటే సైన్స్ నమ్మదు, సైన్స్కి దేవునికి బద్ధ వైరం. అసలు నిజం చెప్పాలంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఒక భాగాన్ని పట్టుకొని సైన్స్ అని పేరు పెట్టుకున్నాడు మానవుడు. దేవుని యొక్క సృష్టిలో ఒక భాగాన్ని తీసుకొని దాని సైన్స్ అని పేరు పెట్టుకున్నాడు మానవుడు. అంత హాస్యాస్పదం చూడండి. దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను నమ్మరు. సృష్టికర్త అంటే అబ్బాయి ఎవరు లేరు, వాళ్ళు ఇదంతా ఏం లేదు, ఒక బిగ్ బ్యాంగ్ అంటారు దీన్ని. అంటే ఇది ఎలా ఏర్పడింది, విశ్వం, ఈ భూమి అంతా, ఈ గ్రహాలన్నీ ఎలా ఏర్పడినాయి అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు అంట దాన్ని ఏమంటారు, ఒక పదార్థంలాగా, ఒక ముడి పదార్థంలాగా, ముద్దలాగా కలిసి ఉన్నాయంట. అంటే సపోజ్ మనం ఎట్లా చెప్పొచ్చు అంటే దీన్ని మనం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దీపావళి పండుగ రోజు లక్ష్మీ బాంబులను కాలుస్తాం ఇంతలావి, దాంట్లో మందు ఉంటుంది అనమాట, అంతా ఒక చోట కూర్చబడి ఉంటుంది. అది దానికి మనం వెలిగించినప్పుడు ఏమైందంటే అది ఒక్కసారిగా ధన్మని పేలినప్పుడు అది చిన్న భిన్నం అయిపోయేదాను, దాంట్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా చల్లా చెదురుకు పడిపోతాయి. ఈ సైంటిస్టులు చెప్పేది కూడా అదేనమాట. సైంటిస్టులు చెప్పేది సిద్ధాంతం కూడా బిగ్ బ్యాంగ్ అనేది ఒకటి ఉందాయా, జరిగింది ఇంత ముందు. అంటే ఈ పదార్థం అనేది పెద్ద విస్ఫోటనం చెందింది, పేలింది బాగా. పేలినప్పుడు ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు, ఈ భూమి, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ ఏర్పడినాయి అని చెప్పేసి సైంటిస్టులు చెప్తారు. ఇది ఎంత బుద్ధి తక్కువ మాట అంటే, బుద్ధిహీనమైనటువంటి మాట. వీళ్ళంత చదువుకోనుండి కూడా ఇలా ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు సపోజు మన ఇంట్లో ఒక అలమారాలో కొన్ని వస్తువులు మనం పేర్చుతాం అందంగా. ఒక అలమారా ఉందంటే కొన్ని షోకేజే ఉందనుకోండి, షోకేజ్లో మంచి కొన్ని వస్తువులు తీసుకొని, అందమైన వస్తువులు మనం అక్కడ ఒకటి నీట్గా పేర్చి పెడతాం. అట్లా కాకుండా ఆ వస్తువులన్నింటిని కూడా మనం ఇట్లా మూట కట్టుకొని అంత దూరం నుండి ఇసిరేయండి షోకేజీలోకి, షోకేజీ వైపు ఈ వస్తువులు మనం అక్కడ పేర్చినటువంటి వస్తువులన్నీ తీసుకొని ఒక మూటలాగా పట్టుకొని దానివైపు అలా ఇసిరేయండి. ఇసిరేసినప్పుడు ఆ వస్తువులన్నీ చిల్లా కొల్లాలుగా పడతాయా, చక్కగా అమర్చినట్టు అక్కడొకటి మన చేతితో అమర్చినప్పుడు ఎలాగుంటాయో అలాగుంటాయా? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది అర్థమైంది కదా మీకు? ఒక షోకేజ్లో కొన్ని వస్తువులు మనం చక్కగా అందంగా ఉంటాయని పెట్టుకుంటాం, మనం అమర్చుతాం, చేతితో ఒక్కోటి తీసుకొని పెడితే నీట్గా ఉండదు, చూడటానికి చాలా చక్కగా బాగుంటుంది. అట్లా కాకుండా వాటిని మనం చేతితో తీసుకొని అట్లా దూరంగా ఉండి ఇసిరేసాం అనుకో షోకేజ్ మీదకి, అది మనం చేతితో పేర్చినట్టు ఉండదు, చిల్లా కొల్లాలుగా పగిలిపోయి ముక్కలుగా చెక్కలుగా ఉంటుంది. మరి ఈ సైంటిస్టులు చెప్పేది ఎలాగుందంటే ఇది విస్ఫోటనంలాగా ఒక రకంగా పేలింది, ఒక పెద్ద పదార్థం అనేది పేలింది, దాంట్లో నుంచి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఏర్పడినాయి, భూమి, జంతువులు, చెట్లు, చేమలని సైంటిస్టులు చెప్తున్నారు. ఇవి ఒక పదార్థం పేలినందువల్ల ఏర్పడినట్టుగా ఉన్నాయా, లేదంటే చేతితో తీసుకొని ఒక్కొక్కటి అమర్చినట్టుగా, ఒక పద్ధతిగా అమర్చినట్టుగా ఉన్నాయా? చూడండి ఒకసారి. మనం చూసినట్టుగా చక్కగా ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఋతువులు కానీ సృష్టిలో ఉన్నటువంటి జీవులు బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, నీరు, వర్షము. దేవుడు మరి మానవుల్ని సృష్టించిన తర్వాత వాళ్ళు బ్రతకాలంటే, భూమి మీద బ్రతకాలంటే ఏమేమి అవసరం అవుతాయో వాటన్నిటిని కూడా చక్కగా కలిగించాడు దేవుడు, రూపుదిద్దాడు భూమి మీద. మరి మనం తినడానికి ఆహార పదార్థాలు, వృక్షాలు కానీ, జంతువులు కానీ దేవుడు ఆదికాండం అంతా మనం చూసినట్లయితే స్పష్టంగా చెప్తాడు దేవుడు. చక్కగా తాగడానికి నీళ్లు, మనం జీవించడానికి గాలి, ప్రతి ఒక్కటి కూడా ఒక చేతితో తీసుకుని అమర్చినట్టుగా, షోకేజ్లో వస్తువులు మనం అమర్చినట్టుగా అందంగా మానవుడు బ్రతకడానికి కావలసినటువంటి కొన్ని పదార్థాలను మన కోసం దేవుడు అమర్చాడు, సృష్టిలో భూమి మీద అమర్చాడు అనమాట. స్పష్టంగా కనపడుతుంది. మరి సముద్రాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే వాటికి సరిహద్దు నియమించాడు అనమాట. అవి దాటి అవతలకు రావు జనావాసాలు. కొన్ని పర్వతాలు అవి అక్కడ వరకు కదలకుండా అలాగే ఉంటాయి.
ఇట్లా ఆ దేవుని యొక్క సృష్టి అనేది అద్భుతంగా ఆయన చాలా చక్కగా రూపుదిద్దినట్టుగా మనకు బైబిల్లో స్పష్టంగా ఉంది. కానీ ఈ కరుణాకర్ గారు ఏం చెప్తాడంటే అబ్బేపేట కాదు, ఇవన్నీ కూడా అట్లా ఏదో పదార్థం విస్ఫోటనం చెందటం వలన ఇవన్నీ కూడా ఏర్పడి మా భగవద్గీతలో కూడా అదే ఉందని చెప్పేసి కరుణాకర్ గారు చెప్తాడు. సైంటిస్టులు చెప్పేది మేము చెప్పేది దగ్గరగా ఉందంటాడు. ఇది మరి ఎలా నమ్మశక్యం అవుతుంది ఇది మరి నాకు అర్థం కావట్లేదు. ఇదంతా కూడా దీన్ని మనం ఎలా నమ్మాలి? ఈ కరుణాకర్ గారు చెప్పేవన్నీ కూడా నిజాలని మనం ఎలాగ నమ్మాలి? వాస్తవానికి ఎంత దూరంలో ఉండేది చూడండి ఇవన్నీ కూడా. సృష్టి క్రమం, సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలు కానీ యూనివర్సల్గా దేవుడు అద్భుతంగా రూపొందించినట్టుగా ఉంది తప్ప ఏదో ఒక పదార్థం పేలిపోయి చిల్లా కొల్లాలుగా పడిపోయి ఈ విధంగా ఉంటాయా? ఇంత చక్కగా అమర్చబడి ఉంటాయా అన్నీ? ఇది ఎంత రాంగు, ఎంత తప్పు చూడండి ఒకసారి ఆలోచించండి మీరు. ఏది సైంటిస్టులు చెప్పేది ఏదైతే ఉందో, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, పదార్థాలన్నీ చల్లా చెదురుగా అయిపోయినాయి. మరి జీవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సైంటిస్టులు నేను అడుగుతున్నా ప్రశ్న. జీవులు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? పదార్థంలో జీవులు ఉన్నప్పుడు మరి వాటికి ఊపిరి ఎలా ఆడింది? గాలి ఎక్కడి నుంచి వచ్చింది? వాటికి ఆహారం ఎలా వచ్చింది? జీవులు ఎలా బ్రతికినాయి? వాటిలో మనుషులు ఎలా బ్రతికారు? కోతులు ఎలా బ్రతికినాయి? ఇప్పుడు ఒక పదార్థం పేలినప్పుడు జీవులు ఎలా బ్రతుకుంటాయి? అంత పెద్ద సౌండ్ వచ్చి అంత ఇదిగా పేలినప్పుడు జీవులు అనేది ఆ పదార్థంలో ఎక్కడున్నాయి? అవి ఎలా బ్రతికినాయి? ఆ పేలుడు శబ్దానికి ఎలా తట్టుకున్నాయి? ఈ ప్రశ్న అనేది సమాధానం ఉందా సైంటిస్టుల దగ్గర? ఇప్పుడు వీళ్ళు చెప్తుంటారు మా భూమిని ఆదిశేషుడు అనే పాము తల మీద పెట్టుకొని మోస్తుంది అని చెప్పేసి. భూమి కొన్ని వేల మైళ్ళ వేగంతో స్పీడ్ తోటి తిరుగుతూ ఉంటుంది భూమి. పాము తల మీద ఇంత పెద్ద భూమి అంత స్పీడ్గా తిరుగుతున్నప్పుడు పాము తల మీద పడకుండా ఎలాగుంది అది? అసలు ఆ పాము ఎక్కడ ఉంది? కనపడుతుందా? దీని సైన్స్ ఒప్పుకుంటుందా? ఆదిశేషుడు అనే పాము భూమిని మోస్తుందని చెప్తే సైన్స్ ఒప్పుకుంటుందా? పోరా పిచ్చోడా అంటది కరుణాకర్ గారిని సైంటిస్టులు. వీడు మా సైన్స్ దగ్గరగా ఉంది మాది అంటాడు. దగ్గరకు కాదు, అసలు కనుసూపు మేరలోనే లేదు. అసలు సైన్స్ అని చెప్పడానికి లేదు. మీరు నమ్ముతున్నటువంటి సృష్టి క్రమం ఏదైతే ఉందో అది సైన్స్కి అసలు దరిదాపుల్లో కూడా లేదనమాట. ఇంకా ఈడేమంటున్నాడు, ఈ సృష్టిలో ఏది కొత్తగా సృష్టించబడదు, ఉన్నది నాశనం కాదు, ఇదంతా కూడా ఏమీ కాదు, లయమైపోయింది. లయమైపోవటం అంటే బ్రహ్మ లోపల లయమైపోవటం అది అని చెప్తున్నాడు వీడు కరుణాకర్ గారు. ఏమన్నాడు? ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. మనం ఒక పేపర్ని కనుక కాలిస్తే, ఒక కాగితాన్ని కాలిస్తే కొంత వాయువు రూపంలో పోద్ది, కొంత ఏమో ఆ నుసి అదంతా కూడా మట్టిలో కలిసిపోద్ది. కానీ అది నాశనం అనేది కాదు అని చెప్పేసి ఇటు చెబుతున్నాడు. ఆ పదార్థం అనేది నాశనం కాదు అని చెప్పేసి కరుణాకర్ గారు చెబుతున్నాడు. ఎట్లా నాశనం అయ్యింది? నాశనం కాదు అంటున్నాడు. అరే కరుణాకర్ సుగ్గుణ, అరే మతోన్మాది, అరే డబ్బు కోసం గడ్డి తినే కుక్క, చెప్తున్నాను జాగ్రత్తగా. మా దేవుడు సర్వశక్తిమంతుడు. మా దేవుడు బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు, మానవాళి మొత్తానికి దేవుడైనటువంటి బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. దేన్నైనా నాశనం చేయగలడు. దేన్నైనా, ఒక పదార్థాన్నే కాదు దేన్నైనా నాకు లేకుండా నాశనం చేయగలడు పూర్తిగా. కొత్తగా సృష్టించగలడు. లేని దాన్ని కొత్తగా, ఒక పదార్థాన్ని కానీ దేన్నైనా కానీ కొత్తగా సృష్టించగలడు. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సర్వశక్తిమంతుడు దేవుడు, బైబిల్ దేవుడు. ఒకవేళ మీరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళకి ఆ శక్తి లేదేమో, ఒక పదార్థాన్ని మాయం చేయలేనటువంటి, ఒక పదార్థాన్ని నాశనం చేసేటటువంటి శక్తి మీ దేవుళ్ళకి లేదేమో, కొత్తగా లేని దాన్ని కొత్తగా సృష్టించేటటువంటి శక్తి మీ దేవుడికి లేదేమో. అది అంటే మీ దేవుడు సర్వశక్తిమంతుడు కాదని చెప్పేసి నువ్వు స్పష్టంగా చెబుతున్నావు, చాలా స్పష్టంగా చెబుతున్నావు నువ్వు. కానీ మేము నమ్ముతున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తము సాధ్యమే. అందుకే ఇర్మియా గ్రంథం 32 అధ్యాయంలో మాట అంటాడు, యెహోవానగు నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే నాకు అసాధ్యమైనది ఏది లేదురా బాబు ఈ ప్రపంచంలో, యూనివర్స్లో. నాకు అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు, నేను సర్వశక్తిమంతుడని చెప్పి దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. కాబట్టి నువ్వు కాగితాన్ని తగలబెడితే అది గాలి వాయువులో పోయింది,
మసిలా కలిసిపోయింది భూమిలో, దాన్ని మనం నాశనం చేయలేము అని చెప్పి నువ్వు ఏదైతే చెప్తున్నావో, మా దేవుడు తలుచుకుంటే ఏదైనా కానీ నాశనం చేయగలడు, ఏదైనా సరే సృష్టించగలడు కొత్తదాన్ని. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, బైబిల్లో చెప్పినటువంటి దేవుడు. మరి మీ దేవుడు సర్వశక్తిమంతుడు కాదని నువ్వే స్పష్టంగా చెప్తున్నావు. ఎందుకంటే మా పదార్థాన్ని ఏది నాశనం చేయలేడు మా దేవుడు అని చెప్పి నువ్వు స్పష్టంగా చెప్తున్నావు. సరే, ఇంకా ఈడేం చెబుతున్నాడంటే, సైన్స్లో సృష్టి జరిగి కొన్ని వేల లక్షల సంవత్సరాలు జరిగిందని సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టులు మరి మా యొక్క గ్రంథాల్లో కూడా సృష్టి జరిగి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అని చెప్పేసి మా గ్రంథాలు కూడా చెప్తున్నాయి. మా గ్రంథాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మాది సైన్స్ దగ్గరగా ఉందని చెప్పేసి కరుణాకర్ గారు చెప్తున్నాడు. ఇప్పుడు సపోజు వీడి మాట ప్రకారం ఒకసారి మనం ఆలోచించినట్టు కదా, చిన్న లాజిక్ తోటి వీడేం చెప్తున్నాడు, మా గ్రంథాలు ఎప్పటి నుంచో ఉండి లక్షల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది మా గ్రంథాలకు అని చెప్తుంది. సపోజ్ రామాయణం తీసుకుందాం, త్రేతాయుగంలో జరిగింది. అంటే ఆ రోజుల్లో వాళ్ళ భాష అంతా ఏందంటే సంస్కృతం. సంస్కృతంలో రామాయణం రాయబడింది. అదేవిధంగా మరి భారతం, భాగవతం ఇవన్నీ కూడా సంస్కృతంలో ఆ రోజుల్లో రాయబడి మునుల చేత లేదంటే అతని పేరు ఏం పేరు వ్యాసుడి చేత రాశారు సంస్కృత భాషలో అని చెప్పేసి ఈ కరుణాకర్ గారు చెప్తున్నాడు. ఏది ఇంకా త్రేతాయుగం నుంచి ఉన్నాయి సంస్కృత భాష అని చెప్పేసి మన స్పష్టంగా వీడి మాటలను బట్టి చెప్తున్నాడు వీడు మనకి. సరే, నాదొక డౌట్ ఏంటంటే, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఈ యుగాలన్నీ అంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు వీడు చెప్పేదాని ప్రకారం, వీళ్ళ యొక్క గ్రంథాల ప్రకారం. మరి ఆ కాలంలో సంస్కృత భాష అనేది ఉంది. ఆ భాషలోనే అప్పుడు దేవతలందరూ మాట్లాడుకునేవాళ్ళు, మనుషులందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఆ భాషలోనే ఆ గ్రంథాలన్నీ కూడా రాయబడి ఉండే. ఈరోజు మనకి లభించేది కూడా ఆ భాషలోనే, సంస్కృత భాషలో. అయితే హరప్ప నాగరికత అనేది ఒకటి ఉంది. పూర్వం మన దేశంలో ఉన్నటువంటి చాలా పూర్వ నాగరికత ఇది. హరప్ప నాగరికతలో లభించిన వస్తువుల మీద కానీ ఇతర వాటి మీద కానీ ఎక్కడ సంస్కృత భాష ఆనవాలే లేవు. జాగ్రత్తగా నాలుగు విషయం. హరప్ప నాగరికత అనేటువంటి మన దేశం ఏదైతే కలిగి ఉందో ఆ ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపినప్పుడు అనేక వస్తువులు బయటపడ్డాయి. అనేక పదార్థాలు బయటపడినప్పుడు వాటిలో ఎక్కడ కూడా సంస్కృతం భాషలో రాయబడినటువంటి అక్షరాలు లేవు. వేరే ఇతర భాషలో, పాలీ భాషలోనో లేదా ఇంకో భాషలోనో రాయబడినటువంటి అక్షరాలు ఉన్నాయి తప్ప వాటి మీద సంస్కృత భాషలో రాయబడిన అక్షరాలు అనేది లేవు. అంటే హరప్ప నాగరికతకి ముందు జరిగినటువంటి కదా రామాయణం, మహాభారతం ఇవన్నీ. అంటే అప్పటి నుంచి ఉంది సంస్కృతం. అప్పటి నుంచి రీసెంట్గా కూడా సంస్కృతం ఉందని చెప్పేసి వీళ్ళు వాదిస్తుంటారు, కరుణాకర్ గారు లాంటి మతోన్మాదులు. మరి అప్పటి నుంచి కనుక మీ భాష ఉన్నట్టుగా అయితే అప్పటి నుంచి మీ యొక్క రామాయణం, మహాభారతం అనేది అప్పటి నుంచే ఉందనేది మాట వాస్తవం అయితే, వేల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన మీ గ్రంథాలే కనుక అయితే, మరి హరప్ప నాగరికతలో లభించినటువంటి వస్తువుల మీద సంస్కృత భాష ఎందుకు లేదు? ఇతర భాషల్లో ఎందుకు ఉన్నాయి? ఆ వస్తువులన్నిటి మీద ఇతర భాషలో రాయబడినటువంటి అక్షరాలు ఎందుకు ఉన్నాయి? సంస్కృత భాష కనుక అంత ముందు నుంచి కనుక ఉన్నట్టయితే, మీరు చెప్పేది కనుక నిజమైతే, ఆ పదార్థాల మీద, ఆ వస్తువుల మీద ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట సంస్కృత భాషలో రాయబడి ఉండేవి అక్షరాలు. మరి ఎందుకని రాయలేదు? ఇది సైంటిస్టులు చెప్తున్నటువంటి లేవదెత్తున్నటువంటి గొప్ప ప్రశ్న ఇది. సైంటిస్టులు నమ్మట్లా. మీ రామాయణం, మహాభారతం ఉందంటే సైంటిస్టులు నమ్మట్లా. ఇది ఇలాంటి ఆధారాలను బట్టి. ఇంకా ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఎప్పటి నుంచో వీళ్ళు నమ్ముతున్నటువంటి గ్రంథం, వీళ్ళు నమ్ముతున్నటువంటి గ్రంథాలు కనుక ఉన్నట్లయితే, నా డౌట్ ఏంటంటే, ఈ పాటికి దాదాపు 99% ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైతే మా హిందూ మతాన్ని కలిగి ఉన్నారో ఆ మతమే వ్యాపించి ఉండేది మొత్తం. ఎక్కడ చూసినా రాముడని, కృష్ణుడని ఇట్లా పూజిస్తూ ఉండేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మీది లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది కదా, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి, దానికి అంత చరిత్ర ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. ఆ విశ్వాసాన్ని నమ్మేటటువంటి వ్యక్తులే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉంటారు, అనేకులు. కనీసం తేలిక చేసుకున్న 70% అని ఉండాలి. మరి ఇక్కడ చూసినట్టుగైతే మనకు 1% ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకని? కారణం ఏంటి అంటే, మీరు ఏదైతే చెప్తున్నారో మాది ఎప్పుడుదో కోట్ల సంవత్సరాల నాటిదని, ఈ రామాయణం, మహాభారతం ఏదో లక్షల సంవత్సరాల నాటి అని, అవి జరిగినాయి అని మీరు ఏదైతే చెప్తున్నారో,
ఇవన్నీ కూడా మరి వాటన్నిటి ప్రకారంగా మనం చూసినట్లయితే మీరు చెప్పే తప్పు అని అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే కేవలం ప్రపంచవ్యాప్తంగా 1% ఎందుకున్నారు హిందువులు? 90% ఉండాలి లెక్క ప్రకారం. 90% కాదు, 99.9% ఉండాలా నిజం చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి నుంచి అప్పుడు ఇది తప్పగా వేరే మతాలు కానీ లేవు కదా. ఇప్పుడు రామాయణ మహాభారతం జరిగేటప్పుడు బౌద్ధులు లేరు, మరి క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు, ఎవరు లేరు. అంత కేవలం వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి ప్రపంచం అంతా వాళ్ళు ఎక్కువ వ్యాపించి ఉండాలి. మధ్యలో ఏదైనా వస్తే చిన్న చిన్న వాటిలో చాలా తక్కువ % ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. నిన్నగా మనం పుట్టిన బౌద్ధం అనేది, మీరు ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధాన్ని మీరు కుట్రబన్ని తరివేసినప్పుడు కూడా అది దాదాపు ఈ రోజున 10 దేశాల్లో ఈ బౌద్ధ మతం అనేది సుమారు 10 దేశాల్లో ఉంది. నేపాల్, మరి ఇంకా చైనా కానివ్వండి, జపాన్, సింగపూర్, మలేషియా మొదలగు దేశాల్లో 10 దేశాల్లో మీరు ఇక్కడ నుంచి తరివేసిన బౌద్ధ మతం అనేది వ్యాపించి ఉంటే నిన్నగా మొన్న వచ్చిన బౌద్ధం, మరి మీది లక్షల సంవత్సరాల నాటి నుంచి ఉన్నటువంటి మీ సనాతన ధర్మాన్ని కానీ లేదంటే మీ హిందూ ధర్మం అని కానీ ఏదైతే అంటున్నారో మరి ఇదంతా ఏమైపోయింది? 1% మాత్రం ఎందుకుంది ప్రపంచంలో? సో దీన్ని బట్టి ఇదంతా తప్పు అని మీకు అర్థం కావట్లేదా? మీకు కొంచెమైనా ఆలోచించండి, చదువుకున్నటువంటి విఘ్నులైనటువంటి నా హైందవ సహోదరులు. సో మరి మాది లక్షల సంవత్సరాల నాటిదని చెప్పేసి కరుణాకర్ లాంటి మతోన్మాదులు చెబుతున్నది తప్పే. లక్షల కోట్ల సంవత్సరాల నాడు సృష్టి జరిగిందని చెప్పినటువంటి సైంటిస్టులు చెప్తున్నది తప్పే. సైంటిస్టులు చెప్పే తప్పు అని నువ్వు ఎలాగా చెప్తావనంటే, వీళ్ళకి మహా అయితే రీసెంట్గా తక్కువ పీరియడ్లో తక్కువ టైంలో ఉన్నటువంటి విషయాలను వీళ్ళు తెలుసుకోగలుగుతారేమో కానీ లక్షల కోట్ల సంవత్సరాల నాటి విషయాలు తెలుసుకోవడం కష్టం మానవుడికి. మానవుని యొక్క మేధస్సు అంతగా పరిణతి చెందల. దేవుని యొక్క మేధస్సుతో మానవుని యొక్క మేధస్సు పోటీ పడదు. దేవుని యొక్క మార్మికమైన విషయాలన్నీ కూడా మానవుని యొక్క మేధస్సు కనుగొనలేదు. ఏంటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కోతి నుంచి మరి లక్షల సంవత్సరాల క్రితం, లక్షల కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి అనేది జరిగింది అనేది సైంటిస్టులు చెప్పేది మనం నమ్మాలి అని అంటే, అది నమ్మాలి అని అంటే కోతి నుంచి మనిషి వచ్చాడు అనేది కూడా నమ్మాలి. మరి నమ్ముదామా మనం కోతి నుంచి మనిషి వచ్చాడా? ఏ మత గ్రంథాలు దీన్ని ఒప్పుకుంటున్నాయి కోతి నుంచి మనిషి వచ్చాడని? సో కోతి నుంచి మనిషి వచ్చాడు అనేది ఎంత తప్పు. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ లాగా విస్ఫోటనం చెంది ఈ సృష్టి అనేది ఏర్పడిందని సైంటిస్టులు ఏదైతే చెప్తున్నారో దానిలాగా ఇది కూడా తప్పు. కోతి నుంచి మనిషి వచ్చాడు అనేది ఏ విధంగా తప్పు, ఈ బిగ్ బ్యాంగ్ అని విస్ఫోటనం జరిగి ఇట్లా జరిగి సృష్టి ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నది కూడా తప్పే స్పష్టంగా అర్థమవుతుంది మనకు. సో ఈ కరుణాకర్ గారు ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఏదో మత్తుమందు చల్లినట్టుగా ప్రజలకి మాయ చేసి చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ నాలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోరు, సత్యాలు మాత్రం బయట పెడతానే ఉంటారు. ఇకపోతే ఇదేమంటున్నాడు, అమెరికాలో బైబిల్ని బ్యాన్ చేశారంట 1968లో. అమ్మో ఈ చదివితే మరి ఏది ఈ చదివితే మీరు